నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మనమైతే జనవరిలో 2026 ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా మీరు కరెక్ట్ చెప్పారు గురుగారు, సూపర్ గురుగారు, మాకు అనుకూలంగానే ఉన్నాయి మీరు చెప్పిన ఫలితాలన్నీ కూడా అని చాలా పాజిటివ్ కామెంట్స్, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నేను చూసాను. ఆ ఫీడ్బ్యాక్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ ఉగాది ఫలితాలు మీతోటే చేయాలి అన్నట్టుగా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అంటారు. అసలు పరాభావనామ సంవత్సరం అంటే ఏంటి? ఈ సంవత్సరం యొక్క అర్థం తెలియజేయండి గురుగారు. చాలా సంతోషం అమ్మ. ముఖ్యంగా ఏ గురువు గారైనా జ్యోతిష్యుడైనా సరే వారి యొక్క మాటలు వారు పలకరు, గ్రహాలు వారి చేత పలికిస్తూ ఉంటాయి. సాధ్యమైనంతవరకు శుభాలనే మాట్లాడేవాడు గురువు. ఇబ్బందులను గురించి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కొన్ని అనర్థాల గురించి తెలియచేయటమే గురువుకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప నైజము, గొప్ప శక్తి. ఆ శక్తి అంతా కూడా మనకి నక్షత్రాలు, నవగ్రహాలు, మేము ఎప్పుడూ దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అంతరిక్షం గురించి మేము చెప్పేటటువంటివి ఈ పలానా రాశుల వారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని అన్వయించుకొని దాన్ని చక్కగా ఆచరిస్తూ ఆదరించేటటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం. మరి మనకి శోభకృతనామ సంవత్సరం అయిపోయింది. అట్లాగే ఎన్నో సంవత్సరాలు, మనకి 60 సంవత్సరాలు ఉంటాయి మన కాలచక్రంలో. 60 సంవత్సరాలు గడిస్తే ఒక యుగం అయిపోతుంది. అందులో మనకి 40వది ఈ పరాభవనామ సంవత్సరం. ప్రతి సంవత్సరానికి కూడా కొన్ని అర్థాలు ఉంటాయమ్మ. మనకి గతించిన వాటిల్లో విజయనామ సంవత్సరం అంటే విజయాన్ని ప్రసాదించేది, శోభకృతనామ సంవత్సరం శోభని ఇచ్చేటటువంటిది, జయనామ సంవత్సరం జయాన్ని ఇచ్చేటటువంటిది, విశ్వావసు అంటే సంపదని, విశ్వంలో ఉన్నటువంటి సంపదని, విశ్వానికి సంపదని ఇచ్చేటటువంటిది విశ్వావసు నామ సంవత్సరం. అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి మనకి 60 సంవత్సరాలకి తగ్గట్టుగా ఆ యొక్క అర్థాలు ఉంటాయి. అంటే రాశిచక్రం అలా తిరిగి వచ్చేసరికి ఈ సంవత్సరంలో ఈ విధమైనటువంటి, అంటే మనకి మన ఒక్కరికే సంబంధించింది కాదమ్మా ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం పేరు అనేటటువంటిది భూగోళం మొత్తానికి సంబంధించినటువంటిది. ఓకే. అందుకనే పరాభవ నామ సంవత్సరం. దీన్ని మనం 2 రకాలుగా కూడా అన్వయించుకోవచ్చు. శాస్త్రరీత్యా పరాభవము అంటే మనకి అవమానము జరుగుట, పరాభవము రే నాకు అక్కడ చాలా పరాభవం జరిగింది, మీకు తెలిసే ఉంటుంది స్టోరీలో. మనకి ఈ యొక్క దుర్యోధనుడికి పరాభవం జరిగింది అంటారు. మనకు ఉన్నటువంటి ఎన్నో చారిత్రక స్టోరీస్లు. అంటే పరాభవం అంటే ఆ అవమానాన్ని తట్టుకోలేరు. అవమానం అనే మాట వేరు, దాన్ని ఇంకొంచెం సంపుడీకరిస్తే పరాభవము. కాబట్టి ఈ అవమానము అనేటటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని అందరూ కూడా అవమానాలు జరగకుండా, పరాభవాలు కలగకుండా ఉండాలంటే సమన్వయమైనటువంటి మంచి మాటల్ని మాట్లాడుతూ అందరినీ ఆదరిస్తూ ఉన్నంతలో వాత్సల్యాన్ని, ప్రేమల్ని మీరు పొందుతూ అవతల వాళ్ళకి ఇస్తూ, అట్లాగే ఎప్పుడు అవమానం కలుగుతుందమ్మా మనకి? చేయకూడనటువంటి ఏదైనా పొరపాటుగా ఒక పని చేసినా అవమానాలు ఎదురవుతాయి. లేదా అనకూడనటువంటి ఏదైనా కొన్ని మాటలు అనటం ద్వారా పరాభవం కలుగుతుంది, అంటే అవమానం కలుగుతుంది. అవతల వాళ్ళు మనల్ని అవమానిస్తారు. అట్లాగే అనుకున్న పని అనుకున్న సమయానికి చేయకపోయినా అది ఉద్యోగ ధర్మంలో కావచ్చు, రాజకీయ ధర్మంలో కావచ్చు, కుటుంబ ధర్మంలో కావచ్చు, విద్యార్థులకైతే విద్యాధర్మంలో కావచ్చు, ఏదైతే అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదో అప్పుడు కంపల్సరీ కాలం మనకి పరాభవాన్ని మిగులుస్తుంది, అవమానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో అందరూ కూడా తమకిష్టమైనటువంటి దైవాన్ని ఆరాధించుకొని ఉదయాన్నే చక్కగా లేస్తూనే మీకు ఆ రోజును కలిగేటటువంటి అవమానాలు లేకపోతే పరాభవాలని కూడా ఎదిరించేటటువంటి శక్తిని ఇవ్వమని ఆ పరాశక్తిని
పరాభవము అంటే అమ్మ ఇప్పుడు పరాశక్తి అంటే శక్తిని మించినటువంటి పరదేవత లేదు అని అర్థం. ఓకే. పరాభవము, భవం. భవము అంటే అనేక రకమైనటువంటి సంపదలు కలిగినటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. భవము భోగము భాగ్యము. కాబట్టి మనము అవమానాన్ని అనుకోవాలి శాస్త్రరీత్యా. ఓకే. దీన్ని మనం పరాశక్తికి మనం గనక లింక్ చేసుకున్నట్లయితే పరాభవ అంటే ఈ సంవత్సరం కష్టపడేటటువంటి వాళ్ళకి ఈ భవము అంటే ఈ భోగ భాగ్యాలను మించినటువంటి పరము ఉండదు ఓకే అనేటటువంటిది కూడా అర్థం చేసుకొని స్వయం కృషితో స్వయం శక్తితో ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సౌఖ్యాలు పొందాలని మనం ఆశిస్తూ ఆశీర్వదిస్తూ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడా వీళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఒకసారి తెలియజేయండి. కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరము శ్రీ పరాభవ నామ సంవత్సరము ప్రారంభం నుండి దాదాపుగా 2027వ సంవత్సరం ఏప్రిల్ మంత్ వరకు కూడా ఈ సంవత్సర కాలము కూడా ముఖ్యంగా వీరికి 4 గ్రహాలు అధికమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తాయి. అంటే మనకి మాసగ్రహాలు అని ఉంటాయి. రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు ప్రతి మాసం మారుతూ అవి రకరకాల డిఫరెంట్గా ఉండేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి వాటి కారకత్వాన్ని బట్టి. అయితే మనకేంటంటే సంవత్సరానికి ఒకసారి మారే గురువు, 2.5 సంవత్సరాలకి రాశి మారేటటువంటి శని భగవానుడు, 1.5 ఇయర్కి అంటే 18 నెలలు మారే రాహు, కేతువు కూడా అంతే 1.5 ఇయర్. వీళ్ళు ముఖ్యమైనటువంటి ఫలితాలన్నీ కూడా వీళ్ళ మీదే ఆధారపడి ఉంటాయి. ఓకే. అంటే ఒక ఇంట్లో ఏ గ్రహం అయితే ఎక్కువ కాలం ఉంటుందో ఆ గ్రహం అధికమైనటువంటి ఫలితాలని మంచి చెడులను ఇస్తూ ఉంటుంది. సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలనే తీసుకుంటారు ఎక్కువగా. ఓకే. ఇక చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి తిరుగుతూ ఉంటాడు కాబట్టి మానసికంగా ఈ చంద్రుడి వలన కలిగే ఫలితాలు రోజు రోజు మారిపోతూనే ఉంటాయి. అది వార ఫలితాలని ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా. మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి దాదాపుగా జూన్ 1వ తేదీ వరకు గురువు ఈయన మిథున రాశిలోనే సంచారం చేస్తూ రుజుమార్గంలో ఉంటాడు. అంటే కర్కాటక రాశికి 12వ రాశిలో ఉంటాడు ఆయన. తర్వాత మనకి పూర్వార్ధం అయిపోతుంది. జూన్ 1 నుంచి జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు ఈయన కర్కాటక రాశి అంటే వీరి యొక్క జన్మరాశిలో ఉచ్చస్థితిని పొంది చక్కగా ఆ రాశిలో 31 వరకు ఉంటారు. అక్టోబర్ 31 అయిపోయాక నవంబర్ నుంచి దాదాపుగా జనవరి 24వ తేదీ వరకు కూడా ఆయన సింహరాశిలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే ఎలాంటి ఫలితాలను ఇస్తాడు గురుగారు? ఇస్తారమ్మా. ఎందుకంటే ఫలితాల కన్నా గొప్పది ఏ మాసాలలో ఈయన పరిభ్రమించేటప్పుడు ఆ ఫలితాలను ఇస్తాడో తెలుసుకోవాలి అందరూ. మనకి ఆ విషయం తెలియకపోతే ఏ గ్రహం వలన ఏ ఇబ్బందులు కలుగుతాయి ఎవరికి తెలియట్లేదు. ఎంతసేపటికి మనం నెగిటివ్ పాజిటివ్ చూడటమే కానీ ఏ గ్రహానికి ఏ రకంగా వారు ఆచరిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అనేది ముఖ్యం కదా. మరి ఆయన మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా వెనక్కి తిరిగి కర్కాటక రాశిలోకి వస్తారు. అంటే అతిచారత్వ దోషము అనేటటువంటిది గురువుకు ఉండటం వలన కర్కాటక రాశి వారికి గురువు వలన కలిగేటటువంటి మంచి ఫలితాలలో చాలా వరకు తగ్గిపోతుంది. 40% వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, పూర్తిగా ఆయన ఇవ్వలేడు. మరి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి భాగ్యస్థానమైనటువంటి 9వ రాశిలో మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. వక్రిస్తాడు, ముందుకెళ్తాడు, వెనక్కి వస్తాడు, అక్కడే ఉంటాడు అదే రాశిలో. కాబట్టి స్టాండర్డ్గానే శని ఫలితాలు ఉంటాయి. ఓకే. రాహు విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి దాదాపుగా డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా అష్టమ రాశిలో ప్రభావము చాలా ఘోరంగా ఉంటుంది, రాహుగ్రహ ప్రభావం. తర్వాత డిసెంబర్ 5 తర్వాత ఆయన 7వ స్థానంలోకి వస్తారు. అంటే ఎలాంటి వాటిలో డిస్టర్బెన్సెస్ వస్తాయి? ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుగ్రహ ప్రభావం వలన జూన్ 1వ తేదీ వరకు 2026 సంవత్సరము అనుకున్న కార్యక్రమాలు అంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వెనకబాటుతనము, అనుకున్న సంకల్పం ఏది కూడా నెరవేరక ప్రతి సంకల్పంలో ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థల్లో వారు చేసే ఉద్యోగ వ్యవస్థల్లో అన్నీ
అనుమానాస్పదమైనటువంటి విషయాల యందే వీరికి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అసలు నేను ఈ ఉద్యోగంలో ఉండగలనా, చేయగలనా, ఒకవేళ ఉద్యోగంలో ఉంటే నన్ను ఎవరు ఎలా చూస్తున్నారు, అసలు నా ఆదాయం పెరుగుతుందా, నా జీవితం అంతా ఇదే కష్టాలు పడాలా, జీవితం అంతా అనే మాటలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ గురువుతో పాటుగా అష్టమంలో ఉన్న రాహువు కూడా పరిభ్రమిస్తూ ఉంటాడు, ఆయన యొక్క మూమెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే జీవితం అంతా ఏదో కోల్పోయినటువంటి భావన ఈ కర్కాటక రాశి వారికి కలుగుతూ ఉంటుంది ఈ గ్రహాల యొక్క వైబ్రేషన్స్ వలన. అట్లాగే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన కర్కాటక రాశి వారికి భార్య మరియు భర్త వీరిలో ఎవరైనా సరే, కర్కాటక రాశి స్త్రీ అయినా పురుషులైనా, వీరికి దాంపత్యం అనేటటువంటి విషయము నెత్తి మీద పెద్ద కొండరాయి పెట్టినటువంటి ఫలితం ఉంటూ ఉంటుంది. అంటే వారి మధ్య సరైనటువంటి సంభాషణ ఉండదు, చాకచక్యం ఉండదు, వెసులుబాటు ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పరధ్యాస, ఆ పరధ్యాసలో వీరు ఏం ఆలోచిస్తున్నారో పూర్వం అన్నీ జరిగినవన్నీ ఆలోచించుకోవటం, ఆ విషయాలందు శ్రద్ధ పెట్టడం. ఒక భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గరికి వచ్చేసరికి ముభావంగా మాట్లాడటం, అంటే ఇష్టం లేని తనమా అనేటటువంటి భావన అవతలి వ్యక్తిలో కలుగుతుంది. దాని ద్వారా ఇరువురి మధ్య సంభాషణ కాస్త సంఘర్షణాయుతంగా సాగి ఒకరి మీద ఒకరికి సరైనటువంటి అవగాహన లేక ఇరువురికి కూడా లేనిపోని ఎడబాట్లు కలగటానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురువు బాలేక, రాహువు బాలేక, శని బాలేక, సరే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు దాదాపుగా ఆర్థిక పరమైనటువంటి విషయాల యందు, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరన్నా ఉన్నా, లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్కి సంబంధించిన పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఎవరన్నా ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్నా, వాటిల్లో చేస్తున్నట్టే ఉంటారు కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఆగమ్య గోచరము అంటారు, అర్థం కాని పరిస్థితి. అంటే దాదాపుగా వారికి ఎటు చూసినా కూడా సముద్రము ఎడారి మధ్యలో ఉంటే ఎక్కడా కూడా మనకి ఒక ఒడ్డు అనేది కనిపించదు, దారి కనిపించదు. ఆ విధంగా వీరికి చాలా మరి మిగతా ఎలా బతుకుతారండి, ఎలా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ మధ్యకాలము అంటే గడుపుతారు. వారికంటూ జన్మజాతకం ఉంటుంది. జన్మజాతకం అనేది వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. వాళ్ళ చేతిలో ఒక తెడ్డు ఉంటే, కదులుతూ ఉంటే చాలు కదా, ఎప్పుడప్పుడు ఒడ్డుకు చేరతాం అనేది. అప్పుడు ఈ గ్రహాలు మళ్ళీ సిట్రేట్ అవుతూ ఉంటాయి, ఆ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. వీరికి ఎప్పుడంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మళ్ళీ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు కూడా తల్లిగారి యొక్క ఆరోగ్యము, వీరికి ఉన్నటువంటి భూములు, లేకపోతే ఏదైనా గృహ నిర్మాణాలు చేపట్టి ఉన్నటువంటి వారికి, గృహ కట్టడాలకు సంబంధించిన వాళ్ళకి, ఎవరికైనా సరే ఉద్యోగ విషయాల్లో కానీ కొంచెం మార్పులు చేర్పులు ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి యందు కొంచెం వెసులుబాటు ఉంటుంది. ప్రమోషన్స్ రావడానికి దగ్గరగా రావడం, ఎందుకంటే ఆయన యొక్క ఉచ్చ స్థానం కదా, కాబట్టి ఉద్యోగంలో వీరికి ఉన్న స్థితిలోనే ఇంకొంచెం పెరుగుదల కలిగి భాగ్యం అనేటటువంటిది లభించడానికి అవకాశం ఉంది. ఇక్కడ గురుడు తన యొక్క క్షేత్రంలో ఉన్న శనిని చూడడం ద్వారా భార్యాభర్తల మధ్య కూడా ఏదో తెలియనటువంటి ఒక చిగురింపు వస్తుంది. అంటే మన జీవితంలో పాత రోజులు గడిచిపోయినాయి, మనకంటూ కొన్ని మంచి రోజులు వస్తున్నాయి అనేటటువంటి ఒక చిన్న సద్భావన వారి జీవితాన్ని మళ్ళీ నిలబెట్టడానికి అవకాశము ఈ మధ్య కాలంలో లభిస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేది అంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యాచెస్ చూసుకునే వాళ్ళకి ఎలా ఉంది గురువుగారు? అమ్మ, మ్యారేజెస్ చూసుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా శనిగ్రహ ప్రతికూలతలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు ఏదన్నా మ్యారేజ్ పరంగా పెట్టుకున్నా సరే, అవతల వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేటటువంటి వ్యవస్థలో ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు అంటారు కదా, ఆ పెట్టుబడుల వ్యవహారంలో ఒకరి మధ్య ఇంకొకరికి సయోధ్య లోపించి ఉన్నట్టుండి ఆ వివాహాలలో కొన్ని ఆటంకాలు, విపరీతమైనటువంటి నష్టాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఎప్పుడంటే వీరికి వచ్చే సంవత్సరం, అంటే ఈ సంవత్సరం డిసెంబర్ తర్వాత వివాహ వ్యవస్థలో రాహు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. గురుడు కూడా మనకి నవంబర్ నుంచి కూడా ద్వితీయ స్థానమైనటువంటి సింహరాశిలోకి వస్తాడు. కాబట్టి వీరు నవంబర్ తర్వాత వివాహపరమైనటువంటి విషయాలలో నిశ్చయము కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మీరు అడిగినట్టుగా అంతకుముందు లేకపోతే ఇప్పుడు కానీ ఎక్కడైనా వాళ్ళకి ఓకే ఈ టైంలో పెళ్ళి అవుతుంది అనుకున్న సందర్భాలలో ఈ గ్రహస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి వివాహం దాకా వెళ్ళటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ మాట్లాడుకునే సమయము అక్టోబర్ వరకు ఉన్నా కూడా ముహూర్తాలలో కొంచెం వెసులుబాటు లేక శని వలన కూడా కొంత ఆలస్యం కలగడానికి, అనుకున్న అభీష్టంలో లేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. విద్యార్థులకు ఎలా ఉంది గురువుగారు? కర్కాటక రాశి
విద్యార్థుల పరంగా వీరికి జూన్ 2 నుంచి జరిగేటటువంటి ఎగ్జామ్స్ కానీ, లేకపోతే కొత్తగా విశ్వవిద్యాలయాల్లో కానీ, లేకపోతే ఏదైనా దూర ప్రాంతాలలో ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలని కోరిక ఉన్న వాళ్ళకి, లేకపోతే వాటి పరంగా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా ఉత్కృష్టమైనటువంటి మంచి రోజులని చెప్పుకోవాలి. జూన్ మొదటి వీక్ నుంచి ప్రారంభమవుతుంది. దాని తర్వాత రోజులన్నీ కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా వీరు ఉన్నతమైనటువంటి విద్యా ప్రవేశము చేస్తారు. విదేశాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంత వారికి పరిపక్వత కలుగుతుంది, అంటే అనుకూలమైనటువంటి భావన కలుగుతుంది వాళ్ళకి. కాబట్టి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ప్రాబ్లం వల్ల రాహుగ్రహము. రాహు మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు చేసుకోమంటారు? ఈ గ్రహం నుంచి తప్పించుకోలేము, కానీ బ్యాలెన్స్ చేసుకునేలా ఉండాలి అంటే ఏం చేయాలి? ఉంటాయమ్మా, ఎందుకంటే ఆకస్మికంగా వచ్చేటటువంటి ఉద్యోగాలలో మార్పులు వీరికి కొన్ని చేదు అనుభవాలను కూడా మిగులుస్తాయి. ఈ పరాభవ నామ సంవత్సరంలో వీరు అనుకున్నది ఒకటి, చేసేది ఒకటి. లేకపోతే వీరికన్నా పెద్ద ఉద్యోగస్తులు అనుకున్నది ఒకటి, వాళ్ళు చెప్పే కమాండింగ్ ఒకటైతే వీళ్ళు పరధ్యాసలో వేరే చేసి వాళ్ళ చేత అవమానింపబడేటటువంటి లక్షణాలు ఎక్కువైపోతూ ఉంటాయి ఈ రాహు ఇచ్చే ఫలితాలు. సడన్లీ కొంతమందికి జన్మజాతకంలో పాజిటివ్గా ఏర్పడితే అనుకోండి, గ్రహాలలో దశలు అంతర్దశలు పాజిటివ్గా ఉంటే, రాహు అక్కడ అనుకూలంగా ఉన్నాడు అనుకోండి జన్మజాతకంలో, ఆకస్మికంగా వీళ్ళ పెద్దవాళ్ళ నుంచి, లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, ఆ ఉద్యోగాలలో వీళ్ళకి వెసులుబాట్లు కలుగుతుంది. అంటే వీళ్ళకి ఆ ఉద్యోగం తర్జుమా చేసే శక్తి కూడా రాహుకు ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఆకస్మికంగా సడన్లీ కొన్ని నిర్ణయాలు మార్చుకోవడం ద్వారా ఉన్నటువంటి ఉద్యోగాలు పోవటము, లేకపోతే ఉద్యోగ వ్యవస్థలో కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి టెన్షన్స్లో కానీ వీరిని వీరే హుతం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా రాహు ఇస్తాడు. ఇదంతా కూడా ఈ యొక్క గోచారంలో గ్రహాలు ఇస్తాయని కాదమ్మా, జన్మజాతకంలో యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే కొన్ని నెగిటివ్స్ జరుగుతాయి, పాజిటివ్స్ జరుగుతాయి. మనం చేయవలసిన ధర్మం ఏంటి? ముఖ్యంగా ఆరోగ్యము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలంటే కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ధన్వంతరి జపాన్ని చేసుకోండి. ధన్వంతరి జపం, ఎందుకంటే మిగతా 4 గ్రహాలు ఎక్కడో అక్కడ వీళ్ళని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ వీళ్ళకి ఏంటంటే ఒక్క 6 నెలలు జూన్ వరకు కూడా కొంచెం గురుబలం లేక చాలా ఇబ్బంది పడతారమ్మా. జూన్ నుంచి వీళ్ళకి లైన్లో పడిపోతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలు ఎంత ఇబ్బందులు పెట్టినా గురువు యొక్క బలము వీరిని, ఒక ఆకాంక్ష ఉంటుంది కదా జీవితం మీద, దాని వైపు పరుగులెత్తించేటటువంటి పరిస్థితి అయితే మనకు కంపల్సరీ ఉంటుంది అని మాత్రం. గురుబలం పెంచుకోవాలి అని అంటే ధన్వంతరి జపం చేస్తే ఆరోగ్యం కోసం అమ్మ, అంటే మిగతా గ్రహాల యొక్క వైబ్రేషన్ ప్రకారము ధన్వంతరి జపం చేసుకోవటము, దుర్గాదేవిని నిత్యము అష్టోత్తర రూపకంగా కానీ, దుర్గాదేవి యొక్క నామాన్ని ఓం దుమ్ దుర్గాయే నమః అనేటటువంటి జపాన్ని గనక వీరు నిత్యము గనక జపిస్తూ ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో కానీ, వివాహం కానటువంటి వాళ్ళకి కానీ, వివాహం కానటువంటి వాళ్ళు ఏం చేయాలంటే రాహుకాలం, శనివారం రాహుకాలం అని ఉంటుందమ్మా, 9 నుంచి 10:30 మధ్యలో. ఆ రాహుకాల సమయంలో కర్కాటక రాశి వారు ఈ దాదాపు డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రాహుకాల దీపారాధన చేసి ఆ అమ్మవారి దగ్గర దుర్గాదేవి అష్టోత్తరాన్ని కనుక పూజ చేసుకున్నారనుకోండి, చాలా విశేషమైన ఫలితాలు రాహువుని అధిగమించి అమ్మవారు ఇచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి రాహు పరంగా ఈ విధంగా చేసుకోవాలి. వివాహం గురించి, దాంపత్యపరంగా అనుకూలత సరిగ్గా లేనటువంటి వాళ్ళు, వ్యాపారంలో లాభాలు వస్తాయనుకుంటే అది కాస్త అవతల వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టే పరిస్థితి, వీళ్ళు ఏదన్నా వ్యాపారపరంగా సహాయం చేసినా ఆ సహాయాన్ని మర్చిపోయి అవతల వాళ్ళు వీళ్ళ నష్టాన్ని చేయాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క శనివారం ఏదైతే రాహుకాలంలో కాస్త దీపారాధన చేసుకోవటము, అమ్మవారిని ఆరాధించుకోవటం ద్వారా సడన్లీ వచ్చేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి వీళ్ళు కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల, వీరి యొక్క ఆరోగ్యం పట్ల బాగుండాలి అనుకుంటే మటుకు ధన్వంతరి జపాన్ని ఆచరించాలి. గురు దత్తాత్రేయ స్వామి వారిని నవంబర్ 1 వరకు కూడా గురు చరిత్ర కానీ, దత్తాత్రేయ క్షేత్రాలు కానీ, లేకపోతే ఇంట్లో దత్తాత్రేయుడు ఫోటో పెట్టుకొని ఆయన చుట్టూ తెల్లవారుజామున అష్టోత్తరం చదువుకొని దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనుకుంటూ గనక ప్రదక్షిణాలు ఒక 16 చేసినట్లయితే కనుక వీరికి ఉన్నటువంటి దౌర్భాగ్యాలన్నీ కూడా తొలగించే శక్తి ఆ యొక్క గురువు అయినటువంటి మహాగురువు, ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయుల వారికి ఉంటుందని, గురుబలం పెంచుకోవడానికి మీరు అనుకున్నట్టుగా చేసుకోవాలి.
డిసెంబర్ తర్వాత మాత్రము ఈ రాహుకేతువుల మార్పు వీరికి కాస్త సంకటాలను కలుగజేస్తుందమ్మా. అప్పుడు ఎక్కువగా ఏం చేయాలంటే కర్కాటక రాశి వారు నిత్యము గణపతి ఆరాధన, గణపతి శ్లోకాలు చదువుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, సుబ్రహ్మణ్య అభిషేకాదులు చేసుకోవటం ద్వారా రాహుకేతువులకి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ దంపతులకి కానీ, వ్యాపార భాగస్వాములకి కానీ, సంఘంలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రము సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటి దేవాలయాలు దర్శించుకోండి. అవసరమైతే వాళ్ళ ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి. ఆ ప్రతిష్టల్లో మీరు వెళ్ళి నవధాన్యాలు వేయటము, నవగ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని లోహాలు ఉంటాయి, ఆ లోహాలని ప్రతిష్టాపనలో ఉపయోగించటం, లేదా మీకు తోచినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి చేయటం ద్వారా రాహుకేతువుల వలన కలిగేటటువంటి ఎన్నో దోషాలు వీరికి హరింపబడతాయి ఆఫ్టర్ డిసెంబర్ 5 తర్వాత. మొత్తం మీద ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? అమ్మ ఈ అంటే సంవత్సరం 2025లో బాగాలేదు, 2026లో అయినా కలిసి వస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అదృష్టపరంగా. చాలా కలిసి వస్తుందమ్మా. నేను చెబుతున్నాను కదా, చాలా కలిసి వస్తుంది. ఏది కలిసి రావాలన్నా మనం నిలబడాలంటే ఎట్లయితే ఆహారం తీసుకొని నిలబడుతున్నామో సమయానికి, మనకి కలిసి రావాలంటే మానసికంగా ముందు స్ట్రెంగ్త్ అనేది మనం బలపరుచుకోవాలి. మానసికంగా బలపడాలంటే ఎక్కడో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు, దైవం యొక్క కిరణాలు మన మీద ప్రసరింపజేయాలి. అప్పుడు ఏం చేయాలి? మంత్రప్రయోగం కానీ, అంటే మన మంత్రాలు, బ్రాహ్మణ ద్వారా మంత్రాలు కానీ, ఏదైనా ఒక దేవాలయంలో అభిషేకాదుల ద్వారా కానీ, లేకపోతే ఎవరైనా మీరు చేసుకోవాలంటే ఒక స్తోత్రము, అష్టోత్తరాల ద్వారా ఆ దేవుళ్ళకి, ఆ గ్రహాలకి లింకు వెళ్తుంది కిరణాల ద్వారా. అందుకనే రాహుగ్రహ స్తోత్రాన్ని ఈ సంవత్సరం అంతా రాహువు మరియు కేతువు యొక్క స్తోత్రాలు ఉంటాయమ్మ. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. నిత్యము 18 సార్లు చదవండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఓకే. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ కేతువు యొక్క స్తోత్రాన్ని 7 సార్లు, 18 రాహుకి, 7 కేతువుకి, 25 సార్లు సంపూర్ణ అయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారి దుర్గాష్టోత్తరము, సుబ్రహ్మణ్యాష్టోత్తరము, గణపతి అష్టోత్తరం, ఈ 3 అష్టోత్తరాలు ఒక 5 నిమిషాలు మీది కాదనుకోండి. ఇవి చేసుకుంటే అనంతమైనటువంటి పూజలు చేసిన ఫలితం కలుగుతుంది. ఇంకా రావట్లేదు, మా జాతకంలో అసలు బాగాలేదండి పరిస్థితులు, మాకు పెళ్ళిళ్ళు కావట్లా, సంతానం కావట్లా, ఇద్దరి మధ్య అనుకూలత కలగట్లేదు, మేము ఎంత చేసినా అంటే అప్పుడు మాలాంటి గురువుల దగ్గర మీ యొక్క జన్మజాతకాలు పరీక్షింపజేసుకోవడం. ముందు మీ ప్రయత్నం చేయకుండా గురువుల దగ్గరికి రావద్దు. మీరు ప్రయత్నం చేసి కాకపోతే శక్తి సరిపోకపోతే మీ శక్తి అప్పుడు గురువు ద్వారా జాతకాన్ని చూపించుకోవటం, పర్సనల్గా ఏదైనా దానికి సంబంధించిన పూజాధికాలు, హోమాదులు చేసుకోవడం చాలా విశేషము. చండీ హోమం చేసుకోవటము చాలా చాలా అత్యంత యోగదాయకము ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా. తప్పకుండా గురువుగారు, కర్కాటక రాశి వారికి ఈ ఉగాది నుంచి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సులువుగా వాటి నుంచి బయటపడతారు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి, ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.